హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆను స్టూడియోల్. ఈ కథ నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బృంద భయంగా చూసింది. పృథ్వీ, పృథ్వీ ఎవడ్రా నువ్వు? పృథ్వీ, పృథ్వీరాజ్. నువ్వు పృథ్వీరాజ్ అయితే నాకేంటి? ఇది నాది. ముందు నా మీద చెయ్యి తీ. లేదంటే మా బావకి ఒక్క ఫోన్ కాల్ కొట్టానంటే చెయ్యేంటి 2 కాళ్ళు కూడా విరుగుతాయి నీకు. బృంద భయంగా ఉత్తేజ్ గారు ప్లీజ్. తనకెవరో తెలీదు. అందుకే మీ చేతిని పట్టుకున్నాడు క్షమించండి. ఏంటి వాడికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు? అంత బాగా నచ్చాడా? లేదంటే ఇద్దరి మధ్యన అక్రమ సంబంధం అంటూ ఉత్తేజ్ అనేలోపే పృథ్వీ కోపంగా ఉత్తేజ్ చేతిని నలిపినట్టు నలిపేసి దవడ మీద ఒకటి పీకాడు. ఉత్తేజ్ కోపంగా చూశాడు. ఎంత ధైర్యంరా నీకు? నన్నే కొడతావా అని. కొట్టడమేంటి? చంపి పడేస్తాను. వయసులో పెద్దవాడివి. ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలీదా? అది నా పెళ్ళామైనా దాని మీద చెయ్యి వేసే హక్కుదల నాకుంది. మధ్యలో నువ్వెవడివిరా? ఏయ్! తల పగులుద్ది. నీ కూతురు వయసుంటుంది తనకి. అలాంటి తనని పెళ్లి చేసుకుంటావా? అది నాకు పుట్టిందా? లేదంటే పెంచి పెద్ద చేశానా నా కూతురవ్వటానికి? బృందా వాడి నోరు అదుపులో పెట్టుకోమను. లేదంటే నేను మీ నాన్నకి ఫోన్ చేస్తా. వద్దు ఉత్తేజ్ గారు వద్దు అంటూ పృథ్వీ వైపు చూసింది. అప్పటికే పృథ్వీ బృందాన్ని కోపంగా చూసి ఏయ్ వాడి మాటలకి భయపడి బెదిరావనుకో నేనే నిన్ను చంపి పడేస్తా. ఇటు ఇంట్లో వాళ్ళకి భయపడి, ఈ చెత్త నా కొడుక్కి భయపడి, చివరికి మీ బాబుకు భయపడి, ఎందుకే నీకీ జీవితం? ఇంతమందికి భయపడి బ్రతుకుతావు. చూడు, ఇలాంటి వెధవలు మనలో ఉన్న భయం చూసే రెచ్చిపోతారు. నువ్వు ధైర్యంగా ఉండి, లాగిపెట్టి ఒకటి పీకావంటే, సచ్చినట్టు నీ జోలికి రాడు అర్థమైందా? అంటూ కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళాడు. పృథ్వీ మాటలకి బృంద తనలో తానే నవ్వుకుంది. చెప్పినంత ఈజీ కాదు పృథ్వీ. నువ్వన్నట్టు నా బ్రతికే ఇంత అనుకుంది కానీ, ఎందుకో పృథ్వీ మాటలకి తనలో ఏదో మూలన కొంచెం ధైర్యం. ఎవడు వాడు? ఇక్కడ పనిచేస్తాడా? అవును. సరే గాని ముందు కారెక్కు. ఎక్కడికి? నేనెందుకు మీ కారెక్కాలి? ఏ? చెప్తే కానీ ఎక్కవా? పద మనిద్దరం ఆఫీస్‌కెళ్దాం. ఆయన సూపర్ మార్కెట్‌లో పనిచేయాల్సిన కర్మ నీకేంటి? నీకు బిజినెస్ ఎలా చేయాలో నేను నేర్పిస్తా కదరా! అంటూ బృందా చేతిని పట్టుకున్నాడు. చెయ్యి వదలండి. ఏంటి? ఎప్పుడు లేనిది నీలో ధైర్యం కనిపిస్తుంది. నీకు తెలుసు కదా! ఏం చేస్తానో. రావే అంటూ కోపంగా చూశాడు. బృంద కోపంగా తన చేతిని విదిలించుకొని ఎవడ్రా నువ్వు? నన్ను బయటికి తీసుకెళ్ళటానికి? కళ్ళతోనే నిప్పుల వర్షం కురిపిస్తూ మరీ అడిగింది బృంద. ఎప్పుడు ఉత్తేజ్ గారు అంటూ మర్యాదిచ్చే బృంద ఎవడ్రా అనేసరికి ఉత్తేజ్‌కి మతి పోయిందనే చెప్పాలి. ఏయ్! ఏంటే వాగుతున్నావు? కోపంగా ఉత్తేజ్ చెంపపై కొట్టి ఇంకోసారి ఏయ్ రావే అన్నావంటే చెప్పు తీసుకొని కొడతాను. ఎలా కనపడుతున్నాను నీ కంటికి? ఇంకోసారి నా జోలికొచ్చావంటే నువ్వు ఫోన్ చేసేదేంటి? నేనే మా నాన్నకి ఫోన్ చేస్తాను. నన్ను టార్చర్ చేస్తున్నావని. బృందా తప్పు చేస్తున్నావు. పబ్లిక్‌లో నిన్ను చెప్పు తీసుకొని కొడితే బాగోదు కదా! ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. లేదంటే అంటూ తన కాలికున్న చెప్పుని తీసింది. నిజంగానే కొట్టినా కొడుతుంది అని ఉత్తేజ్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళాడు. అప్పటి వరకు ధైర్యంగా ఉన్న బృంద షాక్‌గా ఉత్తేజ్ వైపు చూసింది. చప్పట్లు కొడుతూ నాకు తెలిసే తింగరి. నీలో చాలా గట్స్ ఉన్నాయని. చూసావుగా నీ ధైర్యం చూసి వాడు ఎలా పారిపోయాడో. పృథ్వీ మాటలకి నవ్వుతూ వెనక్కి తిరిగి నువ్వు చూసావా? నేను వాడిని ఎలా కొట్టానో? తిట్టాను కూడా పృథ్వీ. ఆమె కంట్లో నీళ్ళు. ఆమె ఎమోషన్ అర్థం చేసుకున్న పృథ్వీ ఏయ్! ఎందుకే ఆ ఏడుపు? ఇప్పుడు హ్యాపీగా ఉండటం మానేసి నీకు తెలీదు. చిన్నప్పుడు నా వాడు వంటి మీద ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు చేతులు వేసి నిమిరేవాడు. భయంతో వెళ్ళకపోతే అర్ధరాత్రి వచ్చి నన్ను కొట్టేవాడు. అంతగా వాడు నన్ను బాధ పెట్టాడు పృథ్వీ. బృందా మాటలకి పృథ్వీ బాధగా చూశాడు. బృందా అవును. వాడు చాలా చెడ్డవాడు. వాడు చేసే వెధవ పనులు మా నాన్నకి చెప్దామనెళ్తే మా అమ్మ నన్ను కొట్టేది. అంతగా వాడు నన్ను బాధ పెట్టాడు కానీ, ఈరోజు ఫస్ట్ టైం వాడు నా కోపం చూసి పారిపోయాడు పృథ్వీ. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అంటూ పృథ్వీ 2 చేతులు పట్టుకొని అంతా నీ వల్లే. నువ్వు పక్కనుంటే ఎంతటి కష్టమైనా చిన్నదిగా కనిపిస్తుంది తెలుసా? అబ్బా! నిజం పృథ్వీ. పైకి రౌడీలా ఉంటావు కానీ నీలో చాలా గుణాలున్నాయి. ఏయ్! నిన్ను అంటూ బృంద తల మీద కొట్టి ప్రేమగా ఆమె తల నిమిరి ఎప్పుడు నువ్వు హ్యాపీగా ఉండాలిరా. బృంద నవ్వుతూ నిజం చెప్పనా? మా శివన్నయ్య కూడా ఇలానే అంటాడు. నేనెప్పుడు హ్యాపీగా ఉండాలని.
నువ్వు శివన్న ఉండగా నేనెందుకు సంతోషంగా ఉండను? సరే, ఇంక మార్కెట్‌కెళ్ళు అంటూ సూపర్ మార్కెట్‌కెళ్ళింది. ఎందుకో చాలా సంతోషంగా అనిపించింది బృందాకి. అకౌంట్ సెక్షన్‌లో కూర్చొని పక్కకు చూసింది. పృథ్వీ కార్ రిపేర్ చేస్తున్నాడు. రౌడీనే కానీ మంచి రౌడీనే అంటూ చిన్నగా నవ్వి అకౌంట్స్ చూడటం మొదలుపెట్టింది. చాలా రోజుల తర్వాత ఉత్తేజ్ రావటంతో ప్రభ సంతోషంగా గుమ్మడి దగ్గరికెళ్ళి, "అన్నయ్య ఎప్పుడొచ్చావు? ఎలా ఉన్నావు? ఎన్ని రోజులైందన్నయ్య నిన్ను చూసి. లోపలికి రా" అంటుంది. మామయ్య అంటూ శృతి ముందుకొస్తుంటే ఉత్తేజ్ కోపంగా పక్కనే ఉన్న పూల కుండీతోని, "ఏం చేస్తున్నావు ప్రభా? ఏమైందన్నయ్య? కోపంగా ఉన్నావు? కోపంగా ఉండక మరేం చేయాలి? ఎప్పుడు లేనిది ఆ బృందా నన్ను కొట్టింది. ఏంటి? అది నిన్ను కొట్టిందా?" అవును అంటూ బృందాకి తనకు మధ్యన జరిగిందంతా చెప్పాడు. ఎంత ధైర్యం వచ్చింది దానికి? ఏం చేస్తున్నావు ప్రభా? ఆ బృందాన్ని అదుపులో పెట్టుకోలేకపోతున్నావా? లేదన్నయ్య. దానికి నేనంటే భయం. అలాంటిది నిన్ను కొట్టిందంటే దానికి ఎవరో ధైర్యం నూరిపోసుండాలి. ఇంకెవరు? షెడ్‌లో పని చేస్తున్నాడు కదా! వాడే దానికి ఎక్కడలేని ధైర్యం నూరిపోసాడు. నువ్వు మాట్లాడుతుంది కొత్తగా వచ్చిన పృథ్వీనా? అవును. వాడికి దానికి మధ్యన బాగా కుదిరినట్టుగా ఉంది. వాడి మాటలు విని ఈరోజు బృంద రెచ్చిపోయింది. ఏం చేయాలో తెలుసు కదా నీకు. అర్థమైందన్నయ్య. సాయంత్రం వస్తుంది కదా! దానికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. ఆ పృథ్వీ సంగతి వదిలేయ్. వాడు పనోడు. అయినా రోడ్ మీద దాంతో అలా ప్రవర్తించడం తప్పు కదా! అందుకే సాటి మనిషిగా అలా ప్రవర్తించుంటాడు. నువ్వు ముందు లోపలికి రా అన్నయ్య. ఆ ముసలిదుంటే నేను అస్సలు రాను. లేదు. అది 10 మనిషో కలిసి బయట గుడికెళ్ళింది. "నువ్వు రా అన్నయ్య." "ఆ! మావయ్య ఆయన అది కొడితే నువ్వెందుకు చూస్తూ ఊరుకున్నావు? అక్కడే చంపేయటం మానేసి" అంటూ కోపంగా విసుక్కుంటూ అడిగింది శృతి. "చంపేస్తే ఎలారా? అది బ్రతకాలి. దాన్ని నేను పెళ్లి చేసుకోవాలి. అప్పుడే కదా బావ సంపాదించిన ఆస్తి బయటికి పోకుండా మన గుప్పిట్లో ఉండేది." "అబ్బా మావయ్య! నిజంగా పెద్ద ప్లానే యేసావు కానీ, మావయ్య నాన్న ఒప్పుకుంటారా? బృందాతో నీకు పెళ్ళంటే ఒప్పుకోకపోతే బలవంతంగా అయినా దాని మెడలో 3 ముళ్ళేస్తా. అది ఒప్పుకోకపోయినా ఒప్పుకునేలా నేను చేస్తా. అన్నయ్య ముందు నువ్వు ఈ జ్యూస్ తాగు. నా చేతుల్లో ఉంది దానికి" అంటూ ప్రభ పటాపటా పళ్ళు నూరింది. మధ్యాహ్నం అవటంతో భోజనం చేద్దామని హ్యాండ్ వాష్ చేసుకొని బాక్స్ ఓపెన్ చేసింది బృంద. అబ్బా! ఒంటరిగా ఎలా తినగలను అని పృథ్వీ వైపు చూసింది. ఇంకా తను వర్క్ చేస్తూనే ఉండడం చూసి బాక్స్ క్లోజ్ చేసి స్టాఫ్‌ని పిలిచి షాప్ చూసుకోమని చెప్పి పృథ్వీ దగ్గరకొచ్చింది. "రేయ్ చంటి రెంచ్ ఇవ్వరా" అంటూ చెయ్యి చాపాడు పృథ్వీ. చంటి రెంచ్ ఇవ్వబోతుంటే బృంద అది లాక్కొని నువ్వెళ్ళన్నట్టు సైగ చేసింది. "రేయ్ ఇవ్వు ఎంతసేపు" అంటూ అరిచాడు పృథ్వీ. బృంద నవ్వుతూ రెంచ్ ఇచ్చి పృథ్వీ పక్కనే కూర్చుంది. తన పక్కన కూర్చున్న బృందాన్ని కూడా అస్సలు పట్టించుకోలేదు పృథ్వీ. చంటిని పంపించి నువ్వేంటి హచ్చుకుక్క పిల్ల నా పక్కన కూర్చున్నావు? అంటే నేను రావటం చూసావా? పృథ్వీ ఇక్కడ వెనకేం జరుగుతుందో కూడా చెప్పగలను అంటూ పైకి లేచి ఏంటి షాప్ గాలికి వదిలేసి షెడ్‌కొచ్చావు? ఒంటరిగా కూర్చొని భోజనం చేయాలంటే చిరాకు. అందుకే నీ దగ్గరకొచ్చా. కానీ నా పని అవ్వలేదు నువ్వు తిను. ఓయ్! ఏంటి బాబు నీకోసం వస్తే నన్ను గాలికి వదిలేసి వర్క్ చూసుకుంటావా? టైం 2 అయింది తినొచ్చు కదా! లంచ్ బాక్స్ ఎక్కడ? ఎక్కడ? మీ కొంపలో ఉన్న రాక్షసి దెయ్యం ఇంకా పంపించలేదుగా. ఓహ్! మర్చితిని. మా ఇంట్లో భోజనమే కదా నువ్వు తినేది. అయినా కాంతం ఈ టైంకి తెచ్చేయాలి కదా! ఇంకా రాలేదేంటి? మర్చిపోయాను పృథ్వీ. కాంతం నానమ్మ బయటికెళ్లారు. అందుకే లేట్ అయింది. మా అమ్మ నాకు తెలిసి బాక్స్ గొడవ మర్చిపోయి ఉంటుంది. ఆ దొంగ సచ్చినోడు వాళ్ళ అన్నయ్య వచ్చాడు కదా! కాబట్టి ఎవరిని పట్టించుకోదు. రా మనిద్దరం కలిసి తిందాం. బృందా నువ్వు తినవే. నాకింకా వర్క్ అవ్వలేదని చెప్తున్నా కదా! అబ్బా! రావయ్య బాబు. తినడానికి కూడా బ్రతిమలాడించుకుంటావు. ముందు చేయి కడుక్కో. తినే వరకు వదలవు కదా! అంటూ హ్యాండ్ వాష్ చేసుకొని లోపలికొచ్చాడు. ఆ రూమ్ పెద్దగా నీట్‌గా లేదు. అక్కడే ఉన్న చెక్క బల్ల పక్కకు జరిపి దులిపి కూర్చో పృథ్వీ. ఇక్కడ భోజనం చేయాలంటేనే చిరాకే బాబు. ఎలా తినాలి? మీ బాబు కోట్లు కోట్లు సంపాదిస్తాడు కదే! అయినా డబ్బు చాలటం లేదా? మళ్ళీ షెడ్ ఒకటి పెట్టుకున్నాడు. ఏంటి మా బాబు అంటున్నావు? కాస్త రెస్పెక్ట్ ఇవ్వు లేదంటే నాకు కోపమొస్తుంది. నీకు కోపం కూడా వస్తుందా? అంటే నేను మనిషిని కాదా? కాదని ఎవరన్నారే? ముందు వడ్డించు అంటూ బృందాకేసి చూశాడు. బాక్స్ ఓపెన్ చేసి ప్లేట్‌లో అతనికి వడ్డించి కర్రీ వేసి తిను అంటూ పైకి లేచింది. ఎక్కడికి పోతున్నావు? ఆ! నేనెక్కడికి ఎళ్ళటం లేదు. విండో డోర్ ఓపెన్ చేస్తా. గాలి వేయక ఉక్కగా ఉంది అంటూ విండో డోర్ ఓపెన్ చేసి పృథ్వీ ఎదురుగా కూర్చొని ఏమైంది తిను. మరి నీకేదే? అంతా నాకే పెట్టేశావు. బృంద నవ్వుతూ బాక్స్‌లో ఇంకా కొంచెం ఉంది. నువ్వు నా కోసం ఆలోచించకు.
ఎంత గొప్ప మనసు నీది! అందుకే చీటికి మాటికి తిడుతున్నావు నన్ను. నిన్నెప్పుడు తిట్టాను? మర్చిపోయావా? ఉత్తేజ్ గారి ముందు ఏమన్నావు నన్ను? గారు, బ్రో అవసరం లేదు. వాడికైనా వాడి వయసేంటి? నీ వయసేంటి? మీ ఇద్దరికి పెళ్ళంటున్నాడు. నిజంగానే వాడిని చేసుకుంటానని మాటిచ్చావా? వాడలా రెచ్చిపోతున్నాడు. నా ముఖం నేనెందుకు మాటిస్తా? అదంతా మా అమ్మ ట్రైనింగ్ అని ఉత్తేజ్ గారి ప్లాన్. అవునా? ఎందుకు? నన్ను పెళ్లి చేసుకుంటే ఆస్తంతా వాడి గుప్పిట్లో ఉంటుందని వాడి ప్లాన్. మరి చేసుకుంటావా? చేసుకోనా? క్యూట్‌గా అడిగింది బృంద. చేసుకో. చంపి పడేస్తా. అయినా నీ ముఖానికి ఆ కోతిగాడేంటి? నీకు మంచి మొగుడొస్తాడు. నీ మంచితనం చూసి జీవితాంతం నీ కాళ్ళ దగ్గర అలా పడుంటాడే అంటూ భోజనం తింటూ బృంద వైపు చూశాడు. నిజమా? నిజంగానే మంచి మొగుడొస్తాడా? ఖచ్చితంగా అంటూ పృథ్వీ చెప్తుంటే సడెన్‌గా పొలమారటంతో పృథ్వీ దగ్గుతాడు. అరే! వాటర్ తాగు అంటూ పృథ్వీ నెత్తి మీద చిన్నగా తడుతూ వాటర్ పట్టించి అతని కళ్ళలో చూసింది. పృథ్వీ అలానే ఆమె కళ్ళలో చూశాడు. విండో నుంచి చల్లని గాలి ఇద్దరిని తాకటంతో పృథ్వీ చిన్నగా నవ్వి, చాలు ఏంటి అలా చూస్తున్నావు అంటూ ఆమె పెదవంచున తన బొటనవేలు వేసి, అన్నీ బానే మాట్లాడతావు కదే! తిండి తినడం నేర్చుకోలేదా అంటూ అన్నం మెతుకు తీసి, ఏయ్ పిచ్చి ఏంటి అలా చూస్తున్నావు? బృంద నవ్వి పృథ్వీకి దూరంగా కూర్చుంది. ఏంటి మాట్లాడావు? ఏం లేదు పృథ్వీ తిను. తాడ్లా పెరిగావు. తినటం కూడా రాదేమో నీకు. బృంద కోపంగా అంటే నాకు తినటం రాదనా? తింగరదానా! నేను అడిగిందే తిప్పి తిప్పి అదే అడుగుతావేంటే? ఒక పిల్లల్ని ఎత్తుకోవటం రాదు. అన్నం తినటం రాదు. రేపు పెళ్ళైతే అత్తారింట్లో ఏం చేస్తావే? నా మొగుడు చేస్తాడు. నీకెందుకు? పోన్లే కదా! అన్నం పెడితే నన్నంటున్నాడు బండోడు. ఎవరిని బండోడు అంటున్నావు? నిన్నే. ఇంకెవరికి నేను తాడ్లా పెరిగితే నువ్వు అడ్డంగా పెరిగావు. అందుకే రౌడీలా ఉన్నావు రౌడీ. అయిపోయావే నువ్వు అంటూ కోపంగా పైకి లేచి బృంద చేతిని పట్టుకున్నాడు. ఎవరే రౌడీ? హా! నేను రౌడీనా? ఈరోజు కనుక నేను లేకపోతే ఆ చెత్తగాడి చేతిలో నీకు బాగా ఉండేది. బోలెడు పెద్ద చెప్పావులే 4 డైలాగ్సు. దానికే పెద్ద హీరోలా ఫీలయిపోతున్నావు. నువ్వు రాకపోయుంటే చచ్చేవాడు నా చేతుల్లో. పృథ్వీ నవ్వుతూ కామెడీ చేయకు. నాకు నవ్వొస్తుంది. వాడిని చూడగానే నా చేతిని పట్టుకున్నావు. గజగజ వణికిపోయావు. అప్పుడేమైందే నీ బుద్ధి? అబ్బా! చెయ్యెందుకలా పచ్చడి చేస్తున్నావు? నేను నవ్వటం నీకు నచ్చదా ఏంటి? కాస్త నవ్వితే చాలు కుళ్ళుకుంటావు. కుళ్ళుబోతుడివి నువ్వు. అవును. అందుకే ఆ ఉత్తేజ్ రాగానే భయంతో బిక్క సచ్చిపోయాను. ఇదిగో వాడి టాపిక్ తేవద్దు నాకు చాలా కోపమొస్తుంది. తెస్తాను. ఏం చేస్తావు? నీకు ఆ ముసలోడికి పెళ్లి కదా! నిన్ను అంటూ గ్లాస్‌లో ఉన్న వాటర్ పృథ్వీ ముఖంపై ఫోర్స్‌గా కొట్టింది. తీరిందా? నాతో పెట్టుకోకు అంటూ వెక్కిరించింది. పృథ్వీ నవ్వుతూ అయిపోయావు. నీకుంది నా చేతుల్లో అంటూ పృథ్వీ బృంద వెనక్కి పరుగు తీశాడు. బృంద నవ్వుతూ పరిగెడుతూ ఎదురుగా ఉన్న టేబుల్ గుద్దుకుని ముందుకు పడిపోతే ఆమె వెనకే వచ్చిన పృథ్వీ కూడా చైర్ తన్నుకుని ఒక్కసారిగా బృంద మీదకి పడ్డాడు. పృథ్వీ అలా మీద పడేసరికి బృంద భయంతో అతని షర్ట్ కాలర్ గట్టిగా పట్టుకొని అతని గుండెల్లో తలదాచుకుంది. ఇంకా ఉంది. తదుపరి భాగాన్ని చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్.